మన 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పి కొట్టింది. సో మీరు చూసుకుంటే సెలబ్రేషన్ లో ఇంచుమించు 12 మంది వరకు చనిపోయారు, 50 మంది వరకు గాయాలైనాయి. సో దానికి గాయాలైన వాటికి చనిపోయిన వాటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆర్సీబీ కప్పు కొట్టడం అనేది చాలా ఘన విజయం అనమాట. 17-18 సంవత్సరాల తర్వాత వాళ్ళు కప్పు కొట్టడం అనేది చాలా సంతోషకరము. కాకపోతే ఏంటంటే ఆ స్టేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, స్టేడియంలో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దాని కెపాసిటీకి మించి అలౌ చేశారు పీపుల్స్ ని. ఓకేనా, అదొకటి పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఓకే అక్కడ మనకు సెక్యూరిటీ అనేది ఓకే పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బందోబస్తుకి ఎవరైనా సెక్యూరిటీ పంపించారా లేదంటే ఒకటేసారి రిలీజ్ చేశారా ఏంటి సంగతి అనేది మనకి తెలియాల్సి ఉంది. నేనైతే ఫస్ట్ ఆ స్టేజ్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని ఖండిస్తా ఉన్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు లెటర్ ఇంచుమించు 24 hours కూడా కాలేదు, 16 గంటల టైం లోపల పోలీస్ వాళ్ళకు లెటర్ పంపించారు, మేము పెట్టుకుంటామని. పోలీస్ వాళ్ళు క్లియర్ చెప్పేశారు, మేము హ్యాండిల్ చేయలేమని చెప్పేశారు. అయినా కూడా ఆర్సీబీ టీం వాళ్ళు ఎక్స్ వేదికగా ట్వీట్ చేయటాలు, సో పెట్టిన తర్వాత చాలా మంది లక్షల మంది ఫ్యాన్స్ అక్కడ జమ అవటం వాళ్ళు ఆ తప్పదు ఆర్సీబీ అంటారా లేకుంటే గవర్నమెంట్ అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇంటెన్షన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడు గెలిచినోడు గెలిస్తే ఒక హిస్టరీ అంటారుగా, గెలిచి ఓడిపోతుంటే ఓడిపోతుంటాడు. వీళ్ళు ఓడిపోతూ గెలిచడానికి ఒక మన ఎందుకు మన హైదరాబాద్ లోనే మన ట్యాంక్ బండ్ దగ్గర ఎన్నో తెలీదు ఎక్కడో బెంగళూరు జరిగింది, ఒక 1000 మంది వచ్చారు అక్కడికి. ఓకేనా, అది నిర్వాహకులు నేనైతే ఆ స్టేడియంలో ఎవరైతే నిర్వహించారో నిర్వాహకులు వాళ్ళే ఖండిస్తాం అనమాట. ఆ ట్వీట్ చేసిందో ఇంకోటి కాదు. ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఒక ఇంటెన్షన్ తో ట్వీట్ చేశారనమాట. ట్వీట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఆ స్టేజ్ నిర్వాహకులు, ఓకే దీని కెపాసిటీ ఇంతే, మనం ఇంతే అలౌ చేయాలి అనేది ఒకటి ఉంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇలాంటి సంఘటన జరిగేది కాదని నా అభిప్రాయం అనమాట. అన్న ఒకటి చెప్పండి, అదే రోజున ఆర్సీబీ కప్ గెలిచిన రోజున వరల్డ్ చెస్ ఛాంపియన్ గా మన ఇండియన్ అబ్బాయి గెలిచాడు. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా ట్వీట్ పెట్టాడు, తన కంగ్రాచులేషన్ చెప్పారు. అయినా కూడా ఇప్పుడు ఆర్సీబీ గెలిచిన తర్వాత ఏదో వరల్డ్ కప్ గెలిచినట్లుగా సెలబ్రేషన్ సంబరాలు అవసరమా అన్న? మన ఇండియాలో ఏంటంటే క్రికెట్ ఫేమస్ అనమాట. ఓకేనా, చెస్ గురించి నాకు కూడా తెలియదు, సారీ ఫర్ దట్. ఎందుకంటే చెస్ అనేది మైండ్ గేమ్ అనమాట, క్రికెట్ అనేది మాస్ గేమ్. గల్లీలో ఉన్న ఆడతాడు, స్టేజ్ లో ఉన్నాడు, స్టేట్ లెవెల్ ఆడతాడు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడతాడు, ఇంకోటి ఆడతాడు అనమాట. అర్థమైందా? అందుకని చెప్పి క్రికెట్ ని మనం ఎప్పటి నుంచి ఆదరిస్తూ వస్తున్నాం కాబట్టి క్రికెట్ అనేది మనకు తెలుసు. చెస్ చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి అంతో ఇంతో తెలిసి ఉంటది అంతే. నేను చెప్తాను కదా నా డిగ్రీ, కానీ నాకు కూడా తెలియదు అంతో ఇంతో చెస్ మీద అవగాహన లేదనమాట. మైండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే అది కొద్దిగా సింగుల్ అనిపించింది అనమాట. క్రికెట్ అయితే అందరికి సెట్ అవుతుంది కాబట్టి క్రికెట్ ని సెలబ్రేషన్ మన వాళ్ళు చేసుకున్నాను నా అభిప్రాయం. మరి అన్న క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఆర్సీబీ కప్పు గెలిస్తే విరాట్ కోహ్లీకి క్రెడిట్ ఇస్తున్నారు, ఇప్పుడు తొక్కిస్తాడు 12 మంది చచ్చిపోయారు, అరెస్ట్ చేయమని విరాట్ కోహ్లీని అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విరాట్ కోహ్లీ క్యాప్టెన్స్ కాకపోయినా కూడా విరాట్ కోహ్లీ క్రెడిట్ ఇచ్చినప్పుడు 12 మంది చనిపోయినప్పుడు దాన్ని స్వీకరించాల్సింది విరాట్ కోహ్లీ కదా అని అంటారు. దాని గురించి ఏం చెప్తారు? స్వీకరణ అనేది ఆయన దగ్గర లేదు కదా. ఓకేనా, ఆయన దగ్గర అయితే లేదు. విరాట్ కోహ్లీ గారికి అభిమానం ఉన్నారు, ఎందుకు ఫ్యాన్ బేస్, ఆయన ఎంతో గొప్పగా క్రికెట్ ఆడగలడు, టీం మేనేజ్ చేయగలడు, ఎప్పటి నుంచో ఆయనకి ఉంది కాబట్టి విరాట్ కోహ్లీ గారు ఓకే ఆయన అది ఆయన అంటే ఆయన ఇన్వాల్వ్ చేయడం చాలా తప్పని నా అభిప్రాయం. అభిమానం ఉంటది. నేను ఓవరాల్ గా కూడా చెప్తాను, ఆ స్టేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో స్టేడియం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే నేను కట్టిస్తా ఉన్నాను. ఎందుకంటే కెపాసిటీని మించి వాళ్ళ ప్రజల లోపల పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల తీసుకోవడం అనేది చాలా ఇది క్రైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాకుండా మన భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఏంటంటే తొక్కిస్తున్నారు, చాలా మంది చనిపోతున్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? ఇది ఫస్ట్ థింగ్. ఇలాంటివి ఇంకోటి చేసేటప్పుడు ఇలాంటివన్నీ గుర్తుంచుకొని ఒకసారి ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు చూసుకోవాల్సింది కోరుతున్నాం. మరి అన్న వరల్డ్ కప్ వచ్చిన ఇంతమంది 18 సీజన్లలో ఎవరు గెలిచినా కూడా సెలబ్రేషన్ పెట్టలేరు, కావాలని సెలబ్రేషన్ పెట్టడం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఈవెన్ వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా గెలిచిన, ఇంగ్లాండ్ గెలిచినా కూడా సైలెంట్ ఎయిర్పోర్ట్ లకి దిగేసి ఇంటికి వెళ్ళిపోతారు తప్ప సెలబ్రేషన్ చేయరు. సో వాళ్ళు ఒక స్ట్రాటజీ గానీ ఒక డిసిప్లిన్ గానీ మెయింటైన్ చేస్తారు. సో ఈ రకంగా చేయడం అనేది ఏ రకంగా చూడొచ్చు అంటారు అన్న? చూడడానికి ఏముంది గురు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటి ఉంటది అనమాట, నాకు కానీ ఇంకోటి కానీ గోల్ ఉంటది అనమాట. వాళ్ళకు కూడా అది లక్ష్యాన్ని ఛేదించాలనేది ఒకటి ఉంది కాబట్టి నాకు కూడా ఉన్నట్టు నేను ఏదైనా నచ్చిన దాంట్లో సక్సెస్ అయ్యాను అనుకో, మా పేరెంట్స్ ప్రౌడ్ అవుతాడు, ఇంకోటి పర్సనల్ విషయానికి వస్తే ఇంకోటి ప్రౌడ్ అవుతాడు, ఇంకోటి ప్రౌడ్ అవుతాడు. అలాగే 18 సంవత్సరాల నుంచి వాళ్ళకి కప్పు లేదు, పంజాబ్ కూడా లేదు, ఓకే అవుట్ ఆఫ్ అనుకోండి. వీళ్ళు అంతగానం కష్టపడి 18 సంవత్సరాల సిఎస్కే వెళ్తాను, ముంబైకి వెళ్తాను, ఇంతలా జరగదు. ఎందుకంటే వాళ్ళకి గెలుపు అలవాటు అయిపోయింది అనమాట. ఆర్సీబీకి ఓటమితో వచ్చి ఉన్నట్టు గెలుపు కొట్టేసరికి అభిమానులు ఈ ఎస్ఆర్హెచ్ అభిమానులు అయితేనే, ముంబై అభిమానులు అయితే, సిఎస్కే అభిమానులు అయితే, ఇంకోరైతేనేమి వాళ్ళు కూడా వాళ్ళ గెలుపుని వాళ్ళ గెలుపులా చేసుకున్నారనమాట. అది అంత మించి ఏం లేదు ఆడ. ఓకే అన్న, ఇప్పుడు గేట్ బయట 11 మంది చనిపోయారు, 50 మందికి పైగా గాయాలైనాయి, అయినా కూడా లోపల ప్రోగ్రామ్ జరిగింది.
అభిమానం ఉంటే ఒక అభిమానం చనిపోయిన తెలిసినప్పుడు ఎందుకని క్రికెటర్స్ ప్రోగ్రామ్ ఆపేయలేదు అక్కడే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇన్సిడెంట్స్ అనమాట. ఇన్సిడెంట్ అంటే చెప్పకుండా జరుగుతాయి అనమాట. అర్థమైందా? వాళ్ళు బయటికి వెళ్తున్నారు, లోపల ఏదో జరుగుతా ఉంది, వాళ్ళు బయటికి వెళ్తారు, లోపల జరుగుతుంది. ఇక్కడ ఏదో జరిగిపోయినప్పుడు వాళ్ళకి సడన్ ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉండదు అనమాట. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు ఒకరో ఇద్దరు ఉంటే తెలిసిద్ది. అంతమంది వెళ్తా ఉంటే చనిపోయారంటే బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు కదా, చనిపోయారు బయట అని చెప్పి. ఓకే, అది ఇన్సిడెంట్ గా జరిగిపోయింది, కాకపోతే చాలా బాధాకరం ఫస్ట్ అయితే ఇది. తెలంగాణలో మన ఆర్టిస్ట్ కాస్ట్లో ఒక అమ్మాయి చనిపోతే అల్లు అర్జున్ నానా తిప్పలు పెట్టిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మా అక్కడ 11 మంది 11 మంది చనిపోతే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరేం చెప్తారన్న? ఇప్పుడు ఏంటి మొన్న అల్లు అర్జున్ అది ఓకే, ఐ థింక్ ఏంటంటే ఎలా చెప్పాలి, ఒక సినిమా మీద ప్రేమతో రావడం అనమాట. సినిమా ఏంటంటే ఒక హీరోనో హీరోయిన్ బేస్ చేసుకుని వస్తారు. అల్లు అర్జున్ గారికి అభిమానులు ఉన్నారు. ఏదంటే డిపెండ్ ఆన్ 1 పర్సన్ వేరు, డిపెండ్ ఆన్ 11 మెంబర్స్ అనమాట. డిపెండ్ ఆన్ టీం వేరు అనమాట. ఒక టీం చూడడానికి వచ్చినప్పుడు అది టీం మొత్తానికి వచ్చిద్ది. ఓకేనా? టీం మొత్తానికి వచ్చిద్ది. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక్కడు మాత్రమే, అది సినిమా ఆయన ఒక్కటి మాత్రమే ఆయన అలా కేసు పడింది అనమాట. వాళ్ళందరి మీద 11 మీద కేసు పెట్టలేం కదా, అదనమాట. పుష్పలో హీరోయిన్ వచ్చింది, డైరెక్టర్ వచ్చింది, వాళ్ళ మీద పెట్టలేదు, ఓన్లీ అల్లు అర్జున్ పెట్టారు. ఇప్పుడు అవునా కాదన్నా, క్రికెట్ కప్పు కొట్టినప్పుడు విరాట్ కోహ్లీ క్రెడిట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ కూడా విరాట్ కోహ్లీ తీసుకోవాలి కదా? తీసుకోవడం అంటే ఏముండదు భయ్య, ఎందుకంటే ఆయన ఒక్కరినే చేయడం అనేది ఏంటంటే ఆయన ఏం చేయలేదు కదా పర్సనల్ గా. అదేదో ఇన్సిడెంట్ ఎవరు కోరుకోరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు కోరుకోరు అలాంటివి. ఏదో ఇన్సిడెంట్ గా జరిగిపోయింది, చాలా బాధాకరం అంతే. అన్న లాస్ట్ చివరికి వస్తున్నా, మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ టికెట్ అనౌన్స్ చేయడం అనేది ఎంతవరకు అది డిసిప్లిన్ మెయింటైన్ అనుకోవచ్చు అన్న? టికెట్లు ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ టికెట్లు ఇచ్చారు, అట్లా బెటర్ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ వేదిక కానీ. ఆఫ్లైన్ ఆన్లైన్ పెట్టారు. ఆన్లైన్ పెడితే స్లాట్స్ ఉంటాయి కదా, మరి ఎవరు టికెట్ ఫస్ట్ వస్తే అట్లా వాళ్ళకంటే అప్పుడు ఎక్కువ తొక్కిసలాట్లు అవుతాయి కదా, అంత తామాత్రం జ్ఞానం లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళు పెట్టింది ఆఫ్లైన్ లో కాదు, ఫస్ట్ థింగ్ ఓకేనా, ఆన్లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో పెడితే ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో లొకేషన్ ఉన్నా బుక్ చేసుకోవచ్చు అనమాట. అది తొక్కిసలాట్ అయితే నేనైతే స్టేజ్ వాళ్ళు ఎవరైతే నిర్వాహకులు వాళ్ళని కండిస్తారు భయ్య. ఇదంతా కాదు కానీ విరాట్ కోహ్లీనో వాళ్ళ 11 మెంబర్స్ ఇంకోటి కాదు కానీ అది జరగడం అనేది చాలా బాధాకరము. నేను ఎవరైతే స్టేజ్ నిర్వాహకులు, ఎందుకంటే ఒక సినిమా ఉంటది, ఒక సినిమాలో 100 మందే కూర్చోగలరు. ఇంకోటి ఏదో ప్రదేశం ఉంటది, ఒక ఫంక్షన్ హాల్ ఉంటది, ఒక 10 ఫంక్షన్ హాల్ ఎంతమంది కెపాసిటీ ఉంటుందో అంతమంది కూర్చుంటారు అనమాట. అలాగే ఈ ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియంలో ఎంతమంది కెపాసిటీ ఉంటే ఆ కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు ఇచ్చింటే ఈ పాటికి ఇలాంటి సంఘటన అనేది జరిగేది కాదని నా అభిప్రాయం. మరి like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.